గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ టు ఆల్. మై నేమ్ ఈజ్ నాగరాణి. ఈరోజు మనం చెప్పుకునేటువంటి టాపిక్ ఏంటంటే, నేను ఏ టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటున్నానంటే, ప్రస్తుతము 10th క్లాస్ ఇంటర్ వాళ్ళ రిజల్ట్స్ ఇప్పుడు ఫలితాలు వస్తాయి కాబట్టి ఆల్రెడీ వచ్చినాయి. 10th వాళ్ళ రిజల్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రిజల్ట్స్, వాటి యొక్క ప్రభావం, ఫలితాల యొక్క ప్రభావము ఇటు పేరెంట్స్ మీద, ఇటు స్టూడెంట్స్ మీద ఎలాంటి, సమాజం పట్ల ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశం మీద మాట్లాడాలనుకుంటున్నాను. ముఖ్యంగా చాలా క్రూషియల్ టైం ఇది. ఎందుకంటే ఇటు సమ్మర్ సీజన్, ఎండాకాలము, అలాగే స్టూడెంట్స్ యొక్క వాళ్ళ ఫలితాలు, ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశము. అలాగే కొందరు రిజల్ట్స్ తర్వాత వాళ్ళు కొత్తగా ఏ కోర్సులో జాయిన్ అవ్వాలి, ఎలాంటి కోర్సులో జాయిన్ అవ్వాలి, ఏ కోర్సులు బాగుంటాయి, ఏం చదవాలి, ఏంటి, ఏ ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ అవ్వాలి అనేది ఇటు పేరెంట్స్కి, ఇటు స్టూడెంట్స్కి ఒక క్రూషియల్ టైం. ఎందుకంటే టెన్షన్కి గురయ్యే, ఎటు తేల్చుకోలేక కొంచెం ఆందోళనకి గురయ్యేటువంటి అవకాశం ఈ సిచ్యువేషను. ముఖ్యంగా పేరెంట్స్ ఇప్పుడు ముందుగా 10th క్లాస్ వాళ్ళ రిజల్ట్స్, వాళ్ళ పేరెంట్స్, స్టూడెంట్స్, వాటి యొక్క ప్రభావం ఎలా అనేది వాళ్ళ గురించి కొంచెం మాట్లాడదాము. 10th క్లాస్ అయినా, ఇంటర్ అయినా, మెయిన్ ఇప్పుడు ఫిబ్రవరి, ఏప్రిల్ మే ఈ మంత్లోనే బాగా ఎఫెక్ట్ పడేటువంటి పొజిషన్. సో తల్లిదండ్రులు పిల్లల పట్ల, ముఖ్యంగా పిల్లల యొక్క రిజల్ట్స్ వచ్చిన తర్వాత, ఎటువంటి రిజల్ట్స్ వచ్చినా ఫెయిల్ అయినా సరే నో ప్రాబ్లం, ఎందుకంటే మళ్ళీ రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ పిల్లల యొక్క సైకాలజీ వాళ్ళని తెలుసుకొని మనం పేరెంట్స్గా వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో నిందించకూడదు, దూషించదు. ఎలాంటి రిజల్ట్స్ వచ్చినా పాజిటివ్గా స్వీకరించే విధంగా పిల్లలని తల్లిదండ్రులు మోటివేట్ చేయాలి. ఎందుకంటే ముఖ్యంగా పేరెంట్సే సొసైటీలో, ఫ్యామిలీలో పేరెంట్స్, తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ ఉంటే పిల్లలకి ఎంతో ధైర్యము, భరోసా, వాళ్ళు ఎలాంటి పనులు చేయడానికైనా వాళ్ళకి ధైర్యం ఉంటుంది. కాబట్టి ముందుగా తల్లిదండ్రుల యొక్క ధైర్యము, మోటివేషను, ఫుల్ సపోర్టు, భరోసా అనేది స్టూడెంట్స్కి, పిల్లలకి చాలా అవసరమని నా ఉద్దేశం. ఇది నాకున్నటువంటి అవగాహనతో నేను ఈ వీడియోలో మాట్లాడుతున్నటువంటి అంశాలు. 10th క్లాస్ అయిపోయినటువంటి పిల్లల రిజల్ట్స్ ఏ రకంగా వచ్చినా కానీ పాజిటివ్గా స్వీకరించే విధంగా పిల్లలని వాళ్ళ తల్లిదండ్రులు మొదటి నుంచే మోటివేట్ చేయాలి. నీ పర్ఫార్మెన్స్ ఎలా రాయడం ఒక ఎత్తు, రాసిన తర్వాత రిజల్ట్స్ రావడం అనేది ఒక ఎత్తు. ఎందుకంటే స్టూడెంట్స్కి ఎగ్జామ్స్, పరీక్షలు రాసినప్పుడు చాలా బాగా రాశాను, చాలా కాన్ఫిడెన్స్గా వాళ్ళకి ధైర్యం అనిపిస్తుంది. కానీ ఒక్కోసారి మన మైండ్ అనేది ఎప్పుడు ఒక రకంగా ఉండదు కదా రాసేటప్పుడు. కాబట్టి రిజల్ట్స్లో చాలా చేంజెస్ ఉంటాయి. ఒక్కోసారి ఎక్స్పెక్ట్ చేయని రిజల్ట్స్ వస్తాయి, ఒక్కోసారి ఊహించని రీతిలో తక్కువ మార్క్స్ వచ్చే విధంగా ఉంటుంది. కాబట్టి ఎలాంటి రిజల్ట్స్ వచ్చినా వాళ్ళకి పాజిటివ్గా ఉండే విధంగా, ధైర్యాన్ని కోల్పోకుండా, ఎలాంటి చెడుగా ఆలోచించకుండా పిల్లలని తల్లిదండ్రులు మోటివేట్ చేయాలి. ఎందుకంటే పిల్లల దగ్గర తల్లిదండ్రులే ఉంటారు కాబట్టి అప్పుడు టీచర్స్ కూడా ఏం చేయలేరు. ఈ 10th స్టూడెంట్స్, ఇంటర్ స్టూడెంట్స్ వాళ్ళు ఎగ్జామ్స్ రాయడం వరకే వాళ్ళది ఉంటుంది, టీచర్స్ది. వాళ్ళకి చదువు చెప్పడము, మోటివేట్ చేయడం, క్లాసెస్ అవన్నీ టీచర్స్ ఉంటుంది. కానీ ఆఫ్టర్ రిజల్ట్స్ పిల్లలని గైడ్ చేయాల్సింది ముందుగా తల్లిదండ్రులే. అలాగే 10th ఎలాంటి రిజల్ట్స్ వచ్చినా వాళ్ళకి మంచి మోటివేషన్ చేయాలి, టెన్షన్ పడవద్దు అని చెప్పాలి. స్టూడెంట్స్కి నెక్స్ట్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాయొచ్చు అని ఒక ధైర్యాన్ని ఇవ్వాలి. ఒకవేళ మంచి రిజల్ట్స్ వచ్చిన తర్వాత పిల్లలకి తల్లిదండ్రులు కూడా వాళ్ళ ఆలోచనలు, వాళ్ళు కొన్ని చేయలేని పనులు వాళ్ళ పిల్లలతో చేయించాలని, వాళ్ళు చదవలేని చదువులు వీళ్ళతో చదివించాలని, వాళ్ళ నాలెడ్జ్ని, వాళ్ళ యొక్క ఆలోచనలని, వాళ్ళ ఆశయాలని పిల్లల మీద ఎట్టి పరిస్థితుల్లో రుద్దకూడదు. ఎందుకంటే ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఏ రకంగా ఫిజికల్గా అయినా, మెంటల్గా అయినా వాళ్ళ యొక్క ఆలోచనల్లో కూడా టోటల్లీ డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి స్టూడెంట్ యొక్క ఆలోచన ఏంటి, తన
స్కిల్స్ ఏమున్నాయి, తన యొక్క కెపాసిటీ ఏముంది, తన యొక్క రీడింగ్ స్కిల్స్ అయినా లెర్నింగ్ స్కిల్స్ అయినా తన యొక్క క్రియేటివిటీ ఆలోచన శక్తి ఎలా ఉంది, తనకి ఏ సబ్జెక్ట్ ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుంది, ఏ కోర్స్ చేస్తే బాగుంటుంది అనేది పిల్లవాడి స్థానంలో ఉండి మాత్రమే, ఆ స్టూడెంట్ యొక్క స్థానంలో ఉండి మాత్రమే పేరెంట్స్ అయినా ఆలోచించాలి. ఎవరైనా కౌన్సిలింగ్ ఇచ్చే వాళ్ళైనా, ఎవరైనా గైడ్ చేసే వాళ్ళైనా ఆ సలహాలు ఇవ్వాలి తప్ప మన వేలో మనకు తెలిసినది కదా, తెలిసిన విషయాలని ఎదుటి వారి మీద రుద్దకూడదు. అలా రుద్దడం వల్ల పిల్లవాడి యొక్క భవిష్యత్తు మీద చాలా ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ముఖ్యంగా పేరెంట్స్ ఈ టైంలో పిల్లల యొక్క రిజల్ట్స్ వచ్చిన తర్వాత పేరెంట్స్గా వాళ్ళ బాధ్యతని వాళ్ళు నిర్వర్తించాలి. ఏ సొసైటీలో మనకి ఏ కోర్సులు బాగున్నాయి, బైపీసీ ఇంటర్లో 10th తర్వాత ఇంటర్మీడియట్లో పాలిటెక్నిక్ ఇట్లా రకరకాల కోర్సులు ఉన్నాయి కాబట్టి ఏ కోర్సు చేస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది, మళ్ళీ వాడి యొక్క స్కిల్స్, వాడికి మ్యాథమెటిక్స్ ఇష్టమా, సైన్స్ సబ్జెక్ట్ సైడ్ ఇష్టమా, ఆర్ట్స్ ఇష్టమా, ఏది వాడికి బాగా అవేర్నెస్ ఉంది, నేర్చుకోగలుగుతాడు, చదవగలుగుతాడు, స్కిల్ ఏది బాగుందనేది తన యొక్క సెల్ఫ్ అవేర్నెస్తో, సెల్ఫ్ ఆలోచనతో తన నిర్ణయాన్ని తీసుకునే విధంగా తనకి ఫస్ట్ చాయిస్ ఇచ్చి తర్వాత పేరెంట్స్ డిసైడ్ కావాలి తప్ప పేరెంట్స్ యొక్క ఆలోచనని స్టూడెంట్ మీద ఎట్టి పరిస్థితుల్లో రుద్దకూడదు. ఎందుకంటే తర్వాత సఫర్ అయ్యేది తల్లిదండ్రుల కంటే ఎక్కువ స్టూడెంట్. అటు తల్లిదండ్రులని సాటిస్ఫై చేయలేక, తనకి తాను సొసైటీలో సాటిస్ఫై అవ్వలేక, సరిగా చదవలేక, ఒత్తిడికి గురై రకరకాల సమస్యలు మనం ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్ తెలుసు. చాలామంది స్టూడెంట్స్ తెలియకుండా తల్లిదండ్రులు, ఫ్రెండ్స్ అని రకరకాల ఆలోచనలతో సరైన అవగాహన, అండర్స్టాండింగ్ లేక ఏదో రకంగా కోర్సులో జాయిన్ అయిపోయి అక్కడ సబ్జెక్టు సరిగా చదవలేక ఒత్తిడికి గురై సూసైడ్ చేసుకోవడము, చనిపోవడాలు, పేరెంట్స్ని ఇబ్బంది పెట్టడం, వాళ్ళకి పుత్రశోకం, ఇవన్నీ మిగిల్చినటువంటి పరిస్థితులు మనం చాలా చూస్తున్నాం. కాబట్టి అది ఫస్ట్ స్టెప్, ఇది టర్నింగ్ లైఫ్. కాబట్టి 10th తర్వాత 10th ఇంటర్ ఏజ్ పిల్లలకి తేల్చుకోలేని పొజిషన్. ఎందుకంటే వాళ్ళు చాలా సందిగ్ధంలో ఉంటారు. వాళ్ళ మైండ్ ఇది చేయాలా, అది చేయాలా, ఏం చేస్తే బాగుంటుంది, ఎలాంటి స్టెప్ తీసుకోవాలి, టైం చాలా దగ్గర పడుతుంది అనేది ఒక రకమైన ఒత్తిడికి గురవుతారు. కాబట్టి పేరెంట్స్మే మనం కొంచెం అవగాహనతో, అండర్స్టాండింగ్తో, ఇతరుల యొక్క మనకి అవేర్నెస్ లేకపోతే ఇతరుల కొంచెం తెలిసిన వాళ్ళ ప్రొఫెసర్సో, టీచర్సో, లెక్చరర్సో, ఇంకా తెలిసిన వాళ్ళ యొక్క సలహాలు తీసుకొని మనం ముందుకెళ్ళి పిల్లలని కొంత మోటివేట్ చేసి వాళ్ళ నిర్ణయం ప్రకారం వాళ్ళని మన కోర్సులలో జాయిన్ చేస్తే వాళ్ళ అభివృద్ధి బాగుంటుంది. వాళ్ళ ఫ్యూచర్ కూడా రేపు చదివిన దానికి, తను చదివిన చదువుకి ఉపాధి లభిస్తుంది. తన కాళ్ళ మీద తాను నిలబడి తన యొక్క టాలెంట్ని ఉపయోగించుకొని తన సెల్ఫ్గా డెవలప్మెంట్ అనేది ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే బ్లైండ్గా ఏదో ఒక కోర్సులో జాయిన్ చేసి వాడికి సబ్జెక్ట్ గ్రిప్ లేక, సరిగా చదవలేక, అటో ఇటో కోర్సు ఫినిష్ చేసి తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ఏ జాబ్లో గెట్ ఆన్ కాకపోవడం వల్ల ఇలాంటి నిరుద్యోగ సమస్య, ఇలాంటి పరిస్థితులు తను చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ పని. నెక్స్ట్ పిల్లలని చాలా మోటివేట్ చేయాలి. ఎందుకంటే ఎలాంటి సమస్యలు వచ్చినా, ఒక చదువనే కాదు, జీవితంలో ఏ రకంగా అయినా ఎలాంటి సమస్య వచ్చినా మనం ఎదుర్కోవాలి, బ్రతకాలి. చదువు ఒకటే, రిజల్ట్స్ ఒకటే, మార్క్స్ ఒకటే జీవితం కాదు. మనకి మార్క్స్ తక్కువ వచ్చినప్పటికీ వాడికి టాలెంట్ ఉండొచ్చు, బాగా నాలెడ్జ్ ఉన్నప్పటికీ వాడికి రాసే స్కిల్స్ ప్రాపర్గా లేవనుకో, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది కానీ కొందరికి రాసే స్కిల్స్ దాన్ని ప్రజెంట్ చేసే విధానం అనేది సరిగా చేయలేకపోయినప్పుడు తక్కువ మార్క్స్ వస్తాయి. మనకు మార్క్స్ అనేది మన రిటర్న్ టెస్ట్ని బట్టే కదా మన టెస్ట్ చేసేది, మార్క్స్ ఇచ్చేది. కాబట్టి అలా కూడా లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి స్టూడెంట్కి చాలా మోటివేట్ చేయాలి. ఎందుకంటే ముఖ్యంగా పేరెంట్సే. మార్క్స్ ఏ రకంగా వచ్చినా కానీ ధైర్యంగా ఉండాలి. ప్రపంచంలో మనం ఎక్కడైనా బ్రతకగలగాలి. ఫస్ట్ మనకి మెంటల్లీ స్ట్రాంగ్ ఉండాలి, ఆ తర్వాత ఫిజికల్లీ స్ట్రాంగ్. మెంటల్గా, ఫిజికల్గా రెండు రకాలుగా స్ట్రాంగ్ ఉన్నప్పుడే మనము సొసైటీలో ఎలాంటి సమస్య వచ్చినా, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మనము ఎదుర్కొని ముందుకు వెళ్ళగలుగుతాం. కొంతమంది స్టూడెంట్స్ ఫెయిల్ అవుతారు ఫస్ట్. ఇప్పుడు నేను మొన్న 10th రిజల్ట్స్ వచ్చినప్పుడు ఒక బాబు
వాడు రిజల్ట్స్ రాకముందే ముందే తన ఇన్ఫీరియారిటీ ఆత్మన్యూనత భావానికి గురై అయ్యో నేను ఫెయిల్ అవుతానేమో, నేను ఈ పరీక్షలో గెటాన్ అవుతానో లేనో, మంచి మార్క్స్ వస్తాయో రావో, నా తల్లిదండ్రులు చుట్టుపక్కల వాళ్ళు నా ఫ్రెండ్స్ అందరూ ఏమనుకుంటారని ఒక భ్రమ. ఫస్టే తనకి తాను లోన్లీగా ఫీల్ అయ్యి తనకి తానే డీప్గా ఆలోచించి తట్టుకోలేక ఒత్తిడికి గురై ఆయన సూసైడ్ చేసుకొని చనిపోయాడు. అప్పుడు ఏంటి పరిస్థితి? ఎన్ని రకాలుగా ప్రభావితం చూపబడుతుంది. తల్లిదండ్రుల మీద ఎఫెక్ట్, ఆ సొసైటీలో అది ఒక రకమైన ఎఫెక్ట్, ఫ్రెండ్స్ మీద ఒక రకమైన ఎఫెక్ట్. ఇవన్నీ రకాలుగా ఇలాంటి దుశ్చర్యలు జరగకుండా ఉండాలి అంటే మొదటగా పేరెంట్స్ కర్తవ్యము పిల్లలకి చాలా మోరల్ సపోర్ట్, ధైర్యం అనేది ఇవ్వాలి. ఎలాంటి రిజల్ట్స్ వచ్చినా కానీ పాజిటివ్గా స్వీకరించే విధంగా పిల్లలని మోటివేట్ చేయాలి. వాళ్ళని తిట్టడము, కించపరచడము, అవమానపరచడం సారీ ఫ్రెండ్స్, అవమానపరచడం అలాంటివి చేయకూడదు. ఇలా పేరెంట్స్ తెలుసుకుంటారని ఈ వీడియో నుంచి నేను చిన్న సందేశము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.